పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభు మీతో నుందురుగాక, మీ ఆత్మతో నుందురుగాక. పునీత మత్తయ్య గారు వ్రాసిన సువిశేషములోని భాగము ప్రభువ మీకు మహిమ కలుగునుగాక. 26వ అధ్యాయము 36వ వచనము నుండి 46వ వచనం వరకు. అప్పుడు యేసు శిష్యులతో గెత్సెమని తోటకు వచ్చి, నేను అల్లంత దూరము పోయి ప్రార్థన చేసుకుని వచ్చే వరకు మీరిచ్చట కూర్చుండు అని వారితో చెప్పాను. పేతురును జబదాయి కుమారులిద్దరును తనతో పాటు తీసుకొని పోయెను. అప్పుడు ఆయన చింతాక్రాంతుడై ఆవేదన పడసాగాను. నా ఆత్మ మరణ వేదన అనుభవించుచున్నది, మీరిచ్చటనే ఉండి నాతో జాగరణ చేయుడు అని పలికెను. ఆయన కొంత దూరము వెళ్ళి నేలపై సాగిలపడి, ఓ నా తండ్రి, సాధ్యమైన ఎడల ఈ పాత్రమును నా నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్టము కాదు, నీ చిత్తమే నెరవేరనిమ్ము అని ప్రార్థించెను. అంతటా ఆయన శిష్యుల యొద్దకు వచ్చి వారు నిద్రించుట గమనించి పేతురుతో, ఇది ఏమి, మీరు శోధనలకు గురి కాకుండుటకు మేల్కొని ప్రార్థింపుడు. ఆత్మ ఇచ్చగించినను దేహము దుర్బలముగా ఉన్నది అనెను. మరలా ఆయన రెండో మారు వెళ్ళి, తండ్రి, నేను పానము చేసిననే తప్ప ఈ పాత్రము నా నుండి తొలగిపోవ సాధ్యము కాని ఎడల నీ చిత్తము నెరవేరనిమ్ము అని ప్రార్థించి తిరిగి వచ్చి వారు నిద్రించుచుండుట చూచెను. ఏలయనా నిద్రాభారముచే వారికి కన్నులు బరువెక్కెను. ఆయన వార్లను వీడి కొంత దూరము వెళ్ళి మూడవ మారు కూడా అట్లే ప్రార్థించెను. పిదప తన శిష్యులను సమీపించి, మీరు ఇంకను నిద్రించుచు విశ్రాంతి తీసుకొనుచున్నారా? మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడబోవు గడియ సమీపించినది, లెండు పోదము రండు, చూడుడు నన్ను పట్టించువాడు సమీపముననే ఉన్నాడు అనెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యము ధ్యానం చేసుకుంటున్న మనం, ఈ వాక్యము ఈరోజు సందేశం ఆలకించి ధ్యానం చేసుకునే మనమందరం ప్రార్థన చేసుకునే దేవుని బిడ్డలం. మనం ఆలయంలోనికి వెళ్తున్నామంటే, ఆధ్యాత్మికంగా జీవిస్తున్నామంటే మనము దేవుని బిడ్డలం అని చెప్పి అర్థం. మరి దేవునితో మనకున్నటువంటి సంబంధం ఏ విధంగా కొనసాగుతుంది, పోషింపబడుతుంది? మనందరికీ తెలుసు, ప్రార్థన వలన. ప్రార్థన దేవునితో మనకున్నటువంటి సంబంధం రెండు విధాలుగా పటిష్టపరచబడుతూ ఉంది. ఒకటి, ప్రార్థన చేసినప్పుడు మనం దేవునితో మాట్లాడుతున్నాం. బైబిల్ చదువుతున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. తన యొక్క సందేశాన్ని, తన చిత్తమును మనకి ఎరుకపరుస్తూ ఉన్నాడు. అందుకనే ప్రార్థన అనేది ప్రతి క్రైస్తవ విశ్వాసికి ఒక భాగం అయిపోతుంది, జీవితంలో సగభాగం అయిపోతుంది. అందుకనే ప్రార్థన గురించి కొంతమంది మంచి విశ్వాసులు అంటారు, రెబెక్కా స్మాల్ అనే వ్యక్తి అంటారు, నిజమే, విశ్వాసం అనేది కొండలను కదుపుతుంది, కానీ అది దేవునికి దగ్గర చేరుస్తుంది. ప్రార్థన అనేది, ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థన కొండలను కదుపుతుంది, కానీ మనల్ని దేవునికి మరింత దగ్గరకు చేరుస్తుంది. సోరెన్ కిర్కెగార్డ్ అనే వ్యక్తి అంటాడు, ప్రార్థన చేసుకునే ఉద్దేశం దేవుని మార్చటం కాదు, ప్రార్థన చేసే వ్యక్తికి మార్పు రావటం. మనం మారతాం ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు. అందుకనే మనం ప్రతిరోజు కూడా ప్రార్థన చేసుకోవాలి అని. ఎడ్విన్ హార్వీ అనే ఒక వ్యక్తి అంటారు, ఒకరోజు ప్రార్థన చేసుకోకపోతే మనం ఆ రోజు దీవెనలు కోల్పోయినట్లే. జీవితంలో ప్రార్థన చేసుకోకపోతే ఏ శక్తి లేకుండా, ఎటువంటి బలము లేకుండా, రుచి లేకుండా మనం జీవితాన్ని గడుపుతున్నట్లే అని చెప్తారు. అంటే ప్రార్థన ఎంత ముఖ్యమైనదో, ప్రార్థన మన జీవితంలో ఎంత ప్రధానమైనదో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మనం యేసయ్యను చూసి నేర్చుకుందాం. ప్రార్థన గురించి మనం చూస్తే, యేసుక్రీస్తు ఈ లోకంలో 33.5 సంవత్సరాలు జీవించాడు. 30 సంవత్సరాలు తల్లి దగ్గరే ఉంటే 3.5 సంవత్సరాల్లో సువార్త ప్రచారం చేశారు, అద్భుత కార్యాలు చేశాడు, దేవుని రాజ్యాన్ని ప్రకటించాడు. ఆయన ఏ ఉద్దేశం కోసమైతే ఈ లోకానికి వచ్చాడో దాన్ని సంపూర్ణం చేశాడు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనంలో చూసినట్లయితే, ఆమె ఒక కుమారుని కనును, నీవు ఆయనకు యేసు అని పేరు పెట్టుము, ఏలయన ఆయన తన ప్రజలను
వారి పాపముల నుండి రక్షించును అని చెప్తాడు గాబ్రియెల్ దూత. ప్రియ దేవుని బిడ్డలారా, దూత చెప్పినట్లుగా లోకాన్ని తన పాపము నుండి రక్షించటమే యేసుక్రీస్తుని యొక్క ముఖ్య ఉద్దేశం. అందుకనే యేసు అంటే రక్షకుడు అని చెప్పి మనం అంటాం. ఇది గమనించండి, ఈ 3.5 సంవత్సరాలు ప్రభు పూర్తి చేసి శిలువ మీద మరణిస్తూ అంతా సమాప్తమైనది అని చెప్పాడు. అంటే మొత్తం పూర్తి చేశాడు. ఎలా జరిగింది ఇది అని అంటే మనం గమనించాలి. యేసయ్య ఎంత బిజీ షెడ్యూల్తో ఉన్నా సరే, ఎన్ని ముఖ్యమైన పనులు చేసినా సరే, ప్రార్థన చేయటం మాత్రం ప్రభు ఎప్పుడూ ఆపలేదు. ఎలాంటి బిజీ షెడ్యూల్ ఉన్నా కానీ ఏకాంతంగా ప్రభు ఎప్పుడు ప్రార్థన చేసుకుంటూనే ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తే లూకా సువార్త 6వ అధ్యాయం 12వ వచనంలో అపోస్తులను ఎన్నుకునే ముందు ఆయన రాత్రంతా కూడా ప్రార్థనలో గడిపాడని చెప్పి లూకా సువార్తికుడు మనకు బోధిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మార్కు సువార్తలో ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వేకువ జామున లేచి, అంటే ఉదయం లేచినప్పుడే నిర్జన ప్రదేశమునకు వెళ్ళి ఆయన ప్రార్థన చేసుకొనెను అని చెప్పి వాక్యం సెలవిస్తోంది. లూకా సువార్త 5వ అధ్యాయం 15-16 వచనాల్లో చూస్తే కుష్ఠరోగికి యేసుక్రీస్తు స్వస్థత నొసుగుతాడు. కుష్ఠరోగి స్వస్థత పొందిన తర్వాత అందరికి వెళ్ళి చాటి చెప్పేస్తాడు యేసయ్య గురించి. కానీ యేసుక్రీస్తు ఇక్కడ వాక్యం చెబుతుంది 15-16 వచనాల్లో, ఆయన ఎడారికి వెళ్ళి, ఒక నిర్జన ప్రదేశంలో ఎడారికి వెళ్ళి ఒంటరిగా ప్రార్థనలో గడిపాడు అని చెప్పి వాక్యం సెలవిస్తోంది. మత్తయి సువార్త 14వ అధ్యాయం 23వ వచనంలో చూస్తే శిష్యులని పడవనెక్కి ఆవలి తీరమునకు వెళ్ళిపోమని చెప్పి శిష్యుల్ని పంపించి ఆయన సాయంకాలం వరకు ప్రార్థన చేసుకుంటూనే ఉన్నాడు. మనం గమనిస్తే తన ప్రణాళికని పూర్తి చేయటానికి యేసుక్రీస్తు ప్రతిరోజు తండ్రితో సమయాన్ని గడిపేవాడు. ప్రతిరోజు తన తండ్రికి ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడు. ఈ వ్యక్తిగత ప్రార్థన, ఏకాంత ప్రార్థన, నిర్జన ప్రదేశంలో ప్రార్థన, ఎల్లప్పుడూ ప్రార్థన యేసుక్రీస్తుని యొక్క ఆ మిషన్, ఆ ప్రణాళిక ఊపిరి పోసింది. అందుకనే తండ్రితో సంభాషిస్తూ తన యొక్క జీవితాన్ని గడిపేవాడు. తండ్రితో సంభాషిస్తూ గడిపాడు కాబట్టి ఆ మొత్తం ప్రణాళికని యేసయ్య చివరి వరకు తీసుకుని వెళ్ళి పూర్తి చేసి అంతా సమాప్తమైనది అని చెప్పి సెలవిచ్చాడు. ఇదిగో మనం ఇప్పుడు కొంచెం బైబిల్లో చూద్దాం, ఎలాంటి వ్యక్తులు ప్రార్థన చేసుకొని ఏ విధంగా దీవించబడ్డారు. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 10-11 వచనాల్లో చూస్తే ఎల్కానా భార్య అన్న ప్రార్థన చేస్తోంది. గొడ్రాల్, తనకున్నటువంటి ఎల్కానాకి 2 భార్యలైతే పెనిన్నా, అన్న. పెనిన్నాకి పిల్లలు ఉన్నారు, అన్నాకి పిల్లలు లేరు. ఆ రోజుల్లో పిల్లలు పుట్టకపోతే ఇక ఒక వ్యక్తి జీవించినా ఒకటే, మరణించినా ఒకటే. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, అన్న వెళ్ళి నాకు ఒక మగబిడ్డనివ్వు అని చెప్పి కన్నీటి ప్రార్థన చేసి, మగబిడ్డనిస్తే వాడిని నీకే సమర్పించేస్తానని చెప్పి ప్రార్థన చేస్తుంది. ఎంతగా అంటే తాగి వచ్చిందేమో, ద్రాక్షాసారం తాగి వచ్చిందేమో అని చెప్పి ఏలి అని అక్కడున్న యాజకుడు డౌట్ పడతాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే అన్న ప్రార్థన ఆలకించబడింది. చివరికి మగబిడ్డను స్వీకరించింది, సమూయేలు అని పేరు పెట్టింది. ప్రియ దేవుని బిడ్డలారా, దానియేలు గమనిద్దాం, మహాజ్ఞాని, గొప్ప జ్ఞాని. సూజాన్న సమస్యని పరిష్కరించింది అద్భుతమైన రీతిలో దానియేలే. ఆ రోజుల్లో గొప్ప గొప్ప కళలని వివరించింది దానియేలు. అలాంటి దానియేలుకున్న గొప్ప గుణం ఏమిటండి? ప్రతిరోజు యెరూషలేము వైపు తన కిటికీలు తెరిచి రోజుకి 3 సార్లు ప్రార్థన చేసేవాడట. 6వ అధ్యాయం దానియేలు గ్రంథంలో 10వ వచనం మనకు వివరిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, అదిగో ఆ విధంగా దానియేలు తన ప్రార్థనలో గడిపినాడు కాబట్టి, గడిపే అలవాటు ఉన్నవాడు కాబట్టి అంత గొప్ప జ్ఞాని అయ్యాడు. ఆ జ్ఞానముతో, దేవుడిచ్చిన జ్ఞానముతో లోకములో ఉన్న సమస్యలు పరిష్కరించటం, లోకములో ఉన్నటువంటి అనేక ప్రశ్నలకు బదులు చెప్పటం, కళలు వివరించటం అనేటటువంటి గొప్ప గుణం దానియేలులో మనకు కనబడుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మరి యేసుక్రీస్తు అంటూ ఉన్నాడు మార్కు సువార్త 9వ అధ్యాయం 29వ వచనంలో, ప్రార్థన వలన తప్ప మరే విధమునను ఇటు దయ్యములను పారద్రోలుట సాధ్యపడదు అంటాడు. ఇక్కడ దయ్యములు అంటే మన ఇంట్లో సమస్యలు, కష్టాలు, బాధలు. ప్రార్థన వలన తప్ప మరే విధంగా కూడా మనం ఇటువంటి కష్టాల నుంచి, బాధల నుంచి, సమస్యల నుంచి మనం బయటకు రాలేము అని చెప్పి ప్రభు ఇక్కడ గుర్తు చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకనే మనం ఎప్పుడు ప్రార్థన చేసుకుంటున్నప్పుడు గమనించండి, మహాజ్ఞానులం అవుతాం. మనకున్న కష్టాల నుంచి మనం బయటపడతాం, మనకున్న సమస్యలు మనం పరిష్కరించుకోగలుగుతాం, రాబోయేటటువంటి శోధన నుంచి కూడా మనల్ని మనం రక్షించుకోగలుగుతామని చెప్పి మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు చదువుకున్న సువిశేషంలో యేసుక్రీస్తు గెత్సెమని తోటలో 3 సార్లు ప్రార్థన చేశాడు.
ఆయనకి రేపు ఆయన తీసుకువెళ్ళిపోతారు. ఆయన పట్టుకుంటారు, కొరడాలతో కొడతారు, ముళ్ళ కిరీటం పెడతారు, చివరికి ఆయన చంపేస్తారు శిలువ మీద. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఆ బాధని గుర్తు చేసుకున్నటువంటి యేసయ్య సాధ్యమైన ఎడల ఈ పాత్ర నా నుంచి తొలగించు తండ్రి, అయితే నా చిత్తము కాదు నీ చిత్తమే జరగనిమ్ము అని ప్రార్థన చేస్తాడు. రెండోసారి వెళ్ళి ప్రార్థన చేస్తాడు, మూడవసారి వెళ్ళి అదే విధంగా ప్రార్థన చేసుకుంటాడు. అసలు ప్రార్థన తన తండ్రితో మాట్లాడటం అనేది ఆయన జీవితంలో సగభాగం కాబట్టి, అది ఎప్పుడు ఉన్నదే కాబట్టి, ఆ 3 సార్లు ఆ గొప్ప ప్రణాళిక, చివరి ప్రణాళిక రూపొందించక ముందు 3 సార్లు ప్రార్థన చేసినప్పుడు ప్రభు ఏమన్నాడు తన శిష్యులతో, మీరు శోధనలకు గురి కాకుండుటకై మేల్కొని ప్రార్థింపుడు. కాబట్టి లోకం నుంచి వచ్చే శోధనలు, పాపంలోనికి మనందరినీ కూడా దింపేటటువంటి శోధనలు, మనమందరం కూడా వాటిని జయించాలి అంటే, కీడులోకి ప్రవేశించకుండా మన ఆత్మల్ని మనం రక్షించుకుంటూ జీవితాలను భద్రం చేసుకోవాలనుకుంటే మేల్కొని ప్రార్థింపుడు అని చెప్పి సెలవిస్తున్నాడు యేసయ్య ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టే ప్రార్థన చేసుకుంటున్నప్పుడు మనం మన యొక్క శోధనని మనం జయించగలుగుతాం. ఒక్కసారి మనం శోధనలకు గురైపోయామంటే కీడు అనేది వచ్చేస్తుంది, ఎందుకంటే మనం పాపంలో పడిపోతున్నాము కాబట్టి. అందుకనే పరలోక ప్రార్థనలో ఆఖరి వచనంలో మనం చూస్తే ప్రియ దేవుని బిడ్డలారా, మమ్ము శోధనలందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. కాబట్టి శోధన రావటమే కాదు, అందులో ప్రవేశించడమే పాపం అవుతుంది, ప్రవేశించినప్పుడు పాపం అవుతుంది. కానీ ప్రార్థన అనేది ఆ శోధనలో ప్రవేశించకుండా మనందరినీ, మన ఆత్మలో మనందరినీ కూడా బలపరుస్తుంది అని చెప్పి మనం ఎప్పుడు కూడా గ్రహించుకోవాలి. అందుకనే మీరు శోధనలకు గురి కాకుండుటకై మీరు మేల్కొని ప్రార్థించండి అని చెప్పి యేసయ్య చెప్పటం మనమందరం కూడా గమనిస్తూ ఉన్నాం ప్రియ దేవుని బిడ్డలారా. ఇప్పుడు గమనిద్దాం, ప్రార్థన చేసుకునేటప్పుడు కొన్నిసార్లు మనం అలసిపోతాం, ఇంటర్వెల్స్ ఇచ్చేస్తాం. స్ట్రెస్ అవుట్ అయిపోతున్నాను, బాగా బిజీ అయిపోయాను, కుదరటం లేదు, ఇంటికి చుట్టాలు వచ్చారు, లేనిపోయినవి సాకులు చెప్పి కొన్నిసార్లు ప్రార్థనకి, ఒక్కోసారి ఆదివారం ఆరాధనకి, గుడికి దివ్యబలి పూజకి వెళ్లకుండా, ప్రతిరోజు ప్రార్థన చేసుకోకుండా మన సమయం గడిపేసే రోజులు ఉంటాయి. కానీ ప్రార్థన ఎప్పుడు ఆపకూడదు. అది మన ప్రార్థన ఏదైనా ఆపొచ్చు, కానీ ప్రార్థనకి మాత్రం వంకలు పెట్టకూడదు. ప్రార్థనకి మనం ఎప్పుడు కూడా ఇంటర్వెల్స్ ఇవ్వకూడదు. గమనిద్దాం ఒకసారి, రెఫిదీమ్ అనే ప్రదేశంలో అమాలేకీలతో ఇశ్రాయేలు ప్రజలు యుద్ధం చేస్తున్నారు. యుద్ధం చేస్తున్నటువంటి సమయంలో మోషే తన శిష్యుడైనటువంటి యెహోషువతో అంటాడు, నువ్వు కిందకి వెళ్ళి నీ యొక్క శూరులైనటువంటి సైనికుల్ని తీసుకెళ్ళి నువ్వు యుద్ధం చేయి, అహరోను హోరుతో నేను ఈ కొండ మీద ఉండి నీ కోసం మేము ప్రార్థన చేస్తాను అని చెప్పి మోషే చెప్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, యెహోషువ కిందకి దిగాడు, శూరులతో సైనికులు తీసుకువెళ్ళాడు. అమాలేకీలు చాలా బలవంతులు, కానీ వాళ్లతో యుద్ధం చేస్తున్నప్పుడు కొండ మీద ఉన్నటువంటి మోషే చేతులు చాచి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. చేతులు చాచటము అంటే ప్రార్థన చేయటానికి అదొక సంకేతం, అదొక గుర్తు, ఇది మనందరికీ తెలుసు. అలా ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రార్థనలో మోషే ఉన్నంతసేపు కింద యెహోషువ అమాలేకీల్ని తెగ నరికేస్తున్నాడు, యుద్ధంలో జయిస్తున్నాడు. మోషే కొంచెం వయసు పెరిగిన వాడే కాబట్టి శారీరకంగా చూస్తే చేతులు లేపి అంతసేపు మనం ఉండలేం. కాబట్టి చేతులు ఎప్పుడైతే బరువెక్కి మోషే అప్పుడప్పుడు దింపేస్తున్నప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, మోషే చేతులు దింపినప్పుడు కింద ఇశ్రాయేలీ ప్రజలు నాశనం అయిపోతున్నారు, ఓడిపోతున్నారు. మళ్ళీ మోషే చేతులు లేపుతున్నప్పుడు అదిగో అక్కడ ఉన్నటువంటి యెహోషువతో ఉన్నటువంటి ఇశ్రాయేలీలు యుద్ధంలో గెలుస్తూ వెళ్ళారు. ఇది గమనించినటువంటి అహరోను హోరు ఏమి చేశారంటే, ఒక రాయి వేసి దాని మీద కూర్చోపెట్టి మోషేని ఈ 2 చేతులు వాళ్ళిద్దరూ లేపి పట్టుకున్నారు. అలే పట్టుకోవటం అంటే నువ్వు చెయ్యి దించమాకు, అలాగే ఉంచు, ప్రార్థన చేస్తూనే ఉండు. నువ్వు చెయ్యి దించినప్పుడు, ప్రార్థన ఆపినప్పుడు ఇశ్రాయేలీలు ఓడిపోతున్నారు అని చెప్పి మోషే చేతులు వాళ్ళిద్దరు ఎత్తి పట్టుకున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, చూసారా, ప్రార్థన ఆపితే కాస్త ప్రార్థన చేతులు నొప్పి వేస్తున్నాయని చెప్పి ఆపగానే ఏమి జరిగింది, అక్కడ ఇశ్రాయేలీలు ఓడిపోవడం మొదలుపెట్టారు. మనం చూడండి, కొన్నిసార్లు ఆదివారం అని కానీ, ప్రతిరోజు ప్రార్థన కానీ మనం ఏదో ఒక వంక పెట్టి ఏమి కాదులే, ఒక ఆదివారం వెళ్ళకపోతే ఏమైద్దిలే, కాస్త ఒకరోజు మోకరించి ప్రార్థన చేసుకోకపోతే ఏమైద్దిలే, జపమాల చెప్పుకోకపోతే ఏమైద్దిలే అని మనం ఒకసారి చెప్పుకోవచ్చు. కానీ ఆలోచించాలి, ఆ కాస్తలోనే యుద్ధంలో వీళ్ళు ఓడిపోయినట్లుగా మనం ఎప్పుడైతే దాన్ని ఆ విధంగా ఇంటర్వెల్ ఇచ్చేస్తామో కీడు మనకి సంభవించవచ్చు. ఇది మనం ఎప్పుడు కూడా గ్రహించుకోవాలి.
తెస్సలోనికి ప్రజలకు రాసిన మొదటి లేఖలో పౌలు చెప్తున్నాడు 5వ అధ్యాయం 17వ వచనంలో, మీరు సదా ప్రార్థింపుడు అని చెప్పి. ఒక విశ్వాసి ఇలాగే అంటారు, సదా ప్రార్థింపుడు అనే మాట తీసుకొని సదా ప్రార్థింపుడు, ఎందుకంటే మీ దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తున్నాడు అని చెప్పి. అందుకనే మనం ప్రతిరోజు ప్రార్థన చేసే అలవాటు మనకు ఉండాలి. ఆదివారం మనం దేవాలయంకి వెళ్ళాలి దివ్యబలి పూజలో పాల్గొని ప్రార్థన చేయటానికి. కానీ ప్రతిరోజు కొంత సమయం దేవునికి ఇవ్వడం మనం నేర్చుకోవాలి. ఎన్నో పనులు చేస్తూ ఉంటాం, ఎన్నో కార్యాలు మనకు ఉంటాయి, కానీ కొంత సమయం మనం దేవునికి ఇవ్వటం అనేది మనం ఎప్పుడు నేర్చుకోవాలి. యేసుక్రీస్తు చూడండి, నిర్జన ప్రదేశానికి వెళ్ళి సమయం గడుపుతాడు, సాయంకాలం వరకు ప్రార్థనలు గడుపుతాడు, జనాన్ని పంపించేసి ఆయన ఒంటరిగా ప్రార్థనలు గడుపుతాడు. ముఖ్యమైన విషయాలు పనిచేసేటప్పుడు అందరూ కూడా తండ్రితో మాట్లాడి మాత్రమే ఈ పనులు చేస్తూ ఉన్నాడు. అందుకనే ప్రతిరోజు కొంత సమయం కుటుంబ సమేతంగా మనం ఎప్పుడైతే కాస్త ప్రార్థన చేసుకుంటామో, అంటే బైబిల్ చదవటం, జపమాలు చెప్పుకోవటం, నోరు తెరిచి మన బిడ్డల కోసం, మన కుటుంబం కోసం మనము ప్రార్థన చేయటం అనేది కనుక మనం చేయగలిగితే అద్భుతాలు చూడగలుగుతాం మన కుటుంబంలో. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకనే వ్యక్తిగత ప్రార్థన అనేది మనకు అలవాటైతే అది కుటుంబ ప్రార్థనకి దారితీస్తుంది. కుటుంబ ప్రార్థన అనేది మనకు అలవాటైతే డెఫినెట్గా మన విశ్రాంతి దినమున ఆదివారం సమయమున మనం దేవాలయంలో ఉండి దివ్యబలి పూజలో పాల్గొని ప్రార్థన చేసుకునే మంచి అలవాటు ఉంటుంది. ఇక్కడ దీనివల్ల ఏం జరుగుతుందంటే దేవునికి మనకు ఉన్న సంబంధం పటిష్టపరచబడుతుంది. మనం దేవునితో మాట్లాడుతున్నాం కాబట్టి దేవుడు మనతో మాట్లాడతాడు. ప్రతిరోజు ప్రార్థన చేసుకోవటం వలన, దేవునికి మొరపెట్టుకోవటం వలన మన కుటుంబాల కోసం, మన వ్యక్తిగత విషయాల కోసం, జరుగుతున్న మేలుల కోసం ధన్యవాదాలు చెల్లిస్తూ ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే, నువ్వు దేవుని కోసం సమయం కనుగొన్నావు కాబట్టి దేవుడు కూడా నీతో మాట్లాడటానికి సమయం వెతుకుతాడు. నీతో సంభాషించటం ప్రభు కూడా తెలుస్తుంది. ఇప్పుడు గమనించండి, మనం ప్రార్థన చేసుకున్నప్పుడు ప్రతిరోజు దేవుడు మన ప్రార్థనకి స్పందన ఇవ్వకుండా ఉండడు. అబ్రహాము సమయంలో సొదొమ గొమొర్రాని నాశనం చేయాలనుకున్నటువంటి యావే దేవుడు అంటాడు, ఆదికాండం 18వ అధ్యాయం 17వ వచనంలో, నేను చేయదలుచుకున్న పని అబ్రహామునకు తెలియపరచుకుందునా, అంటే నేను అబ్రహాము చెప్పకుండా ఉండగలనా అని చెప్పి అబ్రహాముతో చెప్పినప్పుడు అబ్రహాము ఇదే తడవు, ఇదే మంచి అవకాశం అని చెప్పి ఆ సొదొమ గొమొర్రాలో ఉన్నటువంటి లోతుని తన కుటుంబాన్ని కాపాడటం కోసం యావే దేవునితో బేరమాడటం మొదలు పెడతాడు. బేరమాడి తన సంఖ్య ఆ కుటుంబానికి సరైంది అయినప్పుడు, లోతు కుటుంబానికి, అప్పుడు ఈ బేరమాడటం ఆపుతాడు. అంటే తన యొక్క బంధువుని, లోతుని, తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఎంత మంచి అవకాశం దొరికిందో చూడండి. అంటే ఆ ఊరు నాశనం చేయాలనుకున్నప్పుడు గంధకపు వర్షంతో అబ్రహాముకి చెప్పకుండా ఉండలేకపోయాడు. అందుకనే ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటున్నప్పుడు నీ ప్రార్థన అస్సలు వృధా అవ్వటం లేదు, నీ ప్రార్థన ఎక్కడికి వెళ్ళడం లేదు, నీ ప్రార్థన దేవుని చెవిన పడుతోంది. నీకు డెఫినెట్గా నీకు సమాధానం దొరుకుతుంది. నీ దేవుడు నీ ప్రార్థన ఆలకించే దేవుడై ఉన్నాడు, నీకు సమాధానం ఇచ్చే దేవుడై ఉన్నాడు, నిన్ను ప్రేమించే దేవుడై ఉన్నాడు. నిన్ను విడువను ఎడబాయనని చెప్తున్నటువంటి మన ప్రభువు ప్రార్థన చేస్తే ఆలకించండి, తప్పకుండా మన ప్రార్థనకి ఆయన సమాధానం ఇస్తాడు. అందుకనే ప్రార్థన నిర్లక్ష్యం చేయకూడదు, ప్రార్థన దగ్గర అలసిపోకూడదు. ప్రార్థన మనం ఎప్పుడు చేసుకోవాలి? ఆలయంకి వెళ్ళటం మంచి అలవాటై ఉండాలి. ఇంటి దగ్గర ఉన్నప్పుడు కూడా మనం ప్రార్థన చేసుకోవటం మనకి మంచి అలవాటై ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనంలో ప్రభు సెలవిస్తూ ఉన్నాడు, నేను నీ క్షేమము కొరకు ఉద్దేశించిన పథకములు నాకు మాత్రమే తెలియను, నేను నీ అభివృద్ధినే కానీ వినాశనమును కోరను, నేను నీకు బంగారు భవిష్యత్తును నిర్ణయించితిని. అంటే మన జీవిత ప్రణాళికలు మన ప్రభువుకే తెలుసు. మనకు తెలియాలంటే మనం మోకరించి ఆయన అడగాలి, ప్రార్థన చేసుకోవాలి. అంటే నువ్వు ఏ సబ్జెక్టు తీసుకుంటే బాగుంటావో, ఎవరిని పెళ్లి చేసుకుంటే సంతోషంగా ఉంటావో, ఎలాంటి జీవితం గడిపితే నువ్వు ఆనందంగా ఉంటావో నీ దేవునికి మాత్రమే తెలుసు. నీకు తెలియదు, నాకు మాత్రమే తెలియనని అందుకే చెప్పాడు. కాబట్టి మా అమ్మ నాన్నకి తెలుసు, నా ఫ్రెండ్కి తెలుసు అంటాం అనేది అబద్ధం. కానీ దేవునికి మాత్రమే తెలుసు. కాబట్టి నువ్వు ప్రార్థన చేసుకుంటున్నప్పుడు నీ దేవుడు ఆ ప్రణాళిక ఎరుకపరుస్తాడు. అబ్రహాముకి ఆ విధంగా ఎరుకపరిచినట్లు ప్రార్థన చేసుకునే ప్రతి బిడ్డకి దేవుడు ఆ గొప్ప జ్ఞానాన్ని ఇస్తాడు. మత్తయి సువార్తలో 11వ అధ్యాయం 25వ వచనం మనం చూసినట్లయితే, ఓ నా తండ్రి, విజ్ఞులకు వివేకవంతులకు ఈ విషయములను మరుగుపరిచి పసిబిడ్డలకు ఎరుకపరిచితివి. పసిబిడ్డలు అంటే మోకరించేవారు, దీనత కలిగిన వాడు, దేవాలయానికి వెళ్ళాలని ఆశ ఉన్నవాళ్ళు, ఎంత గొప్పగా సంపాదించినా కానీ ఇదంతా కూడా దేవుని కృప అని చెప్పి గ్రహించి మోకరించేవారు. గ్రహించండి, విజ్ఞులు వివేకవంతులు అంటే మనకున్న తెలివితేటలు అయి ఉండొచ్చు, బీటెక్లు, ఎంటెక్లు, ఎంఎస్సీలు ఇవన్నీ ఉండి
మనమేమో సంపాదించేస్తూ మనకే అంతా ఉన్నది అని చెప్పి అనుకున్న వాళ్ళమై ఉండొచ్చు. అలాంటి వాళ్ళ దగ్గర నుంచి మరుగుపరిచి పసిబిడ్డలు అంటే మోకరించే వాళ్ళకి దేవుడు ఇరుకుపరుస్తాడు. కాబట్టి ఇంతకంటే గొప్ప వరం మన దేవుని దగ్గర నుంచి మనం ఎప్పుడు కూడా ఆశించలేం. ప్రియ దేవుని బిడ్డలారా, నీ బిడ్డల గురించి దేవుడు నీతో మాట్లాడాలనుకుంటున్నాడు. నీ ఫ్యామిలీ గురించి నీ దేవుడు నీతో మాట్లాడాలనుకుంటున్నాడు. నీకు రాబోయే కష్టాల గురించి నీతో అనుకుంటున్నాడు. నీకున్న కష్టాన్ని ఎలా తొలగించుకోవాలో, నీకున్న సమస్యను ఎట్లా పరిష్కరించాలనుకుంటున్నావో నీ దేవుడు నీతో మాట్లాడాలనుకుంటున్నాడు. కాబట్టి మోకరించగలిగే వాళ్ళకి, ప్రార్థన చేసుకునే వాళ్ళకి దేవుడు ఆ విధంగా సమాధానం చెప్పటానికి ఇష్టపడతాడు. అందుకనే ఎప్పుడు ప్రార్థన చేసుకోవాలి, దేవునితో మాట్లాడుతూనే ఉండాలి. అయితే దేవునితో మాట్లాడుతున్నప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, నా చిత్తము కాదు నీ చిత్తమే జరగనిమ్మని యేసుక్రీస్తు చెప్పినట్టుగా మనం ప్రార్థన చేయాలి. ఆయన ఏది ఇచ్చినా కానీ స్వీకరించడానికి మనం ఎప్పుడు సిద్ధముగా ఉండాలి. అడిగిందే ఇచ్చేసేయాలని చెప్పి పట్టుబట్టం కాదు. నువ్వు ప్రార్థన చేయటం సంతోషం, కానీ నువ్వు అడిగింది ఇవ్వలేదు అంటే నీ దేవుడు అంతకంటే గొప్ప వరం నీ కోసం ఆయన సిద్ధం చేసి ఉన్నాడు అని చెప్పి మనం ఎప్పుడు కూడా గుర్తు చేసుకోవాలి. అందుకనే యేసుక్రీస్తు ప్రార్థన చేస్తూ నా చిత్తము కాదు నీ చిత్తమే జరగనిమ్ము అని చెప్పి ప్రభు ప్రార్థన చేశాడు. అందుకనే ప్రార్థన చేసుకుంటున్నప్పుడు నీకు ఏది కావాలో అది అడుగు, నీకు ఎలాంటిది కావాలో అది అడుగు, కానీ నీకు రూపం మార్చొచ్చు. కానీ నువ్వు ఏమిస్తే సంతోషంగా ఉంటావో అది నీ దేవుడు నీకు ఇవ్వటానికి ఇష్టపడతాడు. ఆ ఇచ్చింది ఆ కాసేపు నీ కష్టంగా ఉండొచ్చు, కానీ నీకు మాత్రం నువ్వు ఏం చేస్తే సంతోషంగా ఉంటావో, సుఖపడతావో దాన్నే నీ దేవుడు ఇవ్వటానికి ఇష్టపడతాడు, నీ ప్రార్థనకి స్పందిస్తూ. చివరిగా నాకు ఒక కుక్క పిల్ల ఉన్నది, నేను బొంబాయి వెళ్ళిపోతున్నాను, ఫ్లైట్లో కుక్క పిల్లను ఒప్పుకోరు. పక్కింట్లో ఉన్న నీకు కుక్క పిల్లని ఇచ్చి నేను 3 రోజులు ముంబై వెళ్తున్నాను, తర్వాత వస్తాను, నా కుక్క పిల్లని జాగ్రత్తగా చూసుకోండి, నాకు తిరిగి ఇవ్వాలి అని చెప్పి నేను అన్నాను. అదిగో ఆ కుక్క పిల్ల నువ్వు తీసుకున్నావు, నేను ముంబై వెళ్ళిపోయాను. ఆ కుక్క పిల్ల ఏమో అరుస్తుంది, నిన్ను నిద్రపోనివ్వటం లేదు, అది నిద్రపోవడం లేదు, నీకు మనశ్శాంతి అస్సలు ఉండటం లేదు. ఇప్పుడు ఇలాంటి సందర్భాల్లో నువ్వేమి చేయాలి ఆలోచించండి. ఆ కుక్క పిల్ల నిద్రపోవడం లేదు, తినటం లేదు, ఏమి చేయటం లేదు, నీకు కూడా ప్రశాంతత ఇవ్వటం లేదు. కానీ నేను అన్నాను ఓనర్ని, నాకు 3 రోజుల తర్వాత నా కుక్క పిల్ల నాకు ఇవ్వాలి అని చెప్పి. మరి నా కుక్క పిల్లని తిరిగి నాకు ఆరోగ్యంగా ఇవ్వాలంటే నువ్వేం చేయాలి? నాకు ఫోన్ చేయాలి, నన్ను అడగాలి. ఇదిగో ఈ కుక్క పిల్ల లాంటి వాళ్ళు మన ఫ్యామిలీ, మన పిల్లలు, ఇంట్లో ఉన్నవాళ్ళు, మన బంధువులు, మన స్నేహితులు. దేవునికే తెలుసు ఏ వయసులో ఎలా ఉంటారో బాగుంటారో. నాకు ఫోన్ చేసినప్పుడు నేను నీకు చెప్తాను, ఇది 9ంటికి టిఫిన్ చేస్తుంది, 12ంటికి నిద్రపోతుంది, 3 గంటలకు మాంసం కూర తింటుంది అని చెప్పి. అదిగో అట్లా నేను చెప్పినప్పుడు అది నాకే తెలుసు. కాబట్టి నీకు చెప్పినప్పుడు నువ్వు అది చేసినప్పుడు నువ్వు సంతోషంగా ఉంటావు, నా కుక్క పిల్ల కూడా ఆరోగ్యంగా ఉంటుంది. పుత్రులు దేవుడిచ్చి వరము, తనయులు దేవుని బహుమానం 127వ కీర్తనలో కీర్తనకారుడు సెలవిస్తాడు. కాబట్టి మన ఇంట్లో దేని చూసైతే మనం బాధపడిపోతున్నామో, పిల్లలని, కొడుకని, కూతురని, కష్టాలని, ఆర్థిక ఇబ్బందులని, ప్రియ దేవుని బిడ్డలారా, ఇవన్నీ కూడా మనకు వచ్చాయి. కానీ మన దేవునికి తెలుసు ఏ వయసులో నీ బాబు ఇలా ఉంటాడు, ఏ వయసులో నీ పాప ఏం చేస్తే బాగుంటుంది అనేది మన దేవునికే తెలుసు. ఎందుకంటే ఆయనే అన్నాడు, ఆ పథకములు నాకు మాత్రమే తెలియను అని చెప్పేసి. కాబట్టి ఆయనకు మాత్రమే తెలుసు. నువ్వు ఆయన అడుగు, ప్రార్థనలో నీకు తెలియపరుస్తాడు. నువ్వు తెలియపరిచినప్పుడు నువ్వు అది తెలుసుకొని దాని ప్రకారం జీవిస్తూ ఉన్నప్పుడు నీ ఫ్యామిలీతో నువ్వు సంతోషంగా ఉంటావు, నువ్వు చేసే పనితో ఆనందంగా ఉంటావు. అందుకనే ప్రార్థనా పరులు చాలా అదృష్టవంతులు. దేవునికి ప్రార్థన చేసే అవకాశం ఉన్నవాళ్ళు బహు సౌభాగ్యవంతులు. ఎందుకనంటే వాళ్ళు దేవునితో మాట్లాడుతున్నారు, దేవునితో స్నేహం చేస్తున్నారు, ఆ దేవునితో ఉన్న స్నేహాన్ని పటిష్టం చేసుకుంటూ ఉన్నారు. ఈ 70-80 ఏళ్ల కోసం నీ దేవుడు చూపించినటువంటి ఆ ప్రణాళిక నిజము కావాలంటే నీ దేవుడు నీతో మాట్లాడాలి, నీ ప్రభు నీకు స్పందించాలి అంటే నువ్వు మోకరించి ప్రార్థన చేసుకోవాలి. అదిగో ప్రార్థన ఆ విధంగా చేసుకున్నప్పుడు, నీ దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఈ సంబంధం ఆ విధంగా కొనసాగిస్తున్నప్పుడు ఆలోచించండి, ఎన్ని శోధనలు వచ్చినా, ఎలాంటి కష్టాలు వచ్చినా, భయంకరమైనటువంటి సమస్యలు వచ్చినా నువ్వు తట్టుకోగలుగుతావు. ఎందుకనంటే నీ దేవుడు నీకు తోడున్నాడు, నీ ప్రార్థన సహాయం నీకు తోడుంటోంది. అది ఎల్లప్పుడూ నీకు జాగ్రత్తగా నిన్ను నడిపిస్తూ ఉంటుంది. అందుకనే ప్రార్థన చేసుకోవాలి, అందుకనే ప్రతిరోజు మోకరించాలి, ఆదివారం ప్రభు సన్నిధిలో ఉండాలి. ఈ ఆధ్యాత్మికంగా గడిపేటటువంటి ఈ సమయం, ఆధ్యాత్మికంగా గడిపేటటువంటి ఈ సందర్భం మన జీవితాల్ని బహు గొప్పవాళ్ళని చేస్తుంది అని చెప్పి మనం గ్రహించుకోవాలి. పిల్లల్ని స్కూల్కి వ్యాన్కి పంపిస్తారు, వ్యాన్కి పంపించి మా అబ్బాయి స్కూల్కి వెళ్ళిపోయాడు, మా అమ్మాయి స్కూల్కి వెళ్ళిపోయింది కాబట్టి అంతా ఓకే అని చెప్పి మనం అనుకుంటాం. కాదండి,
దాంతోపాటు మనం పిల్లలకి ప్రార్థన సహాయం పంపించాలి. అందుకే ప్రార్థన చేసుకోమని పిల్లలకు నేర్పించాలి. మనం పిల్లల కోసం ప్రార్థన చేయాలి. మన తల్లిదండ్రుల కోసం మనం ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన చేసినప్పుడు మనము వాళ్ళని సంరక్షిస్తున్నాం. ఎందుకంటే వాళ్ళని తీసుకెళ్ళి దేవుని చేతిలో పెడుతున్నాం. అవి గ్యారంటీ హస్తాలు, మోసం చేయవు. అవి ఎప్పుడు కూడా మనందరినీ భద్రపరిచేటటువంటి గొప్ప హస్తాలు దేవుని హస్తాలు. అందుకనే ఎల్లప్పుడూ ప్రార్థన చేసుకుందాం. ప్రతిరోజు మన ఇంట్లో ఉంటూ మోకరిస్తూ ప్రార్థన చేసుకుందాం. జపమాలు చెప్పుకుంటూ బైబిల్ చదువుకుంటూ మనకున్న పరిస్థితిలోనే కాస్త దేవునికి ఆ సమయం ఇవ్వగలిగితే అది మనల్ని ఆదివారం దేవాలయానికి వెళ్ళే విధంగా తయారు చేస్తుంది. దేవునితో మనకున్న బంధాన్ని పటిష్టపరుస్తుంది. దేవుని ప్రణాళికలు మన జీవితంలో నిజమయ్యేటట్టు తయారు చేస్తుంది. మనం ధన్యత పొందుతామని చెప్పి మనము గ్రహించుకోవాలి. కృపగల దేవుడు ఈ ప్రార్థన జీవితంలో మనందరినీ కూడా ఎల్లప్పుడూ బలపరచమని, ఆయనతో ఉన్న ఈ సహవాసం ఎల్లప్పుడూ బలపడాలని ప్రార్థన చేసుకుందాం. తలలు వంచి కళ్ళు మూసుకోనండి. కృపామయుడా, పరిశుద్ధుడైన మా తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాము నాయన. ఈ రోజున ప్రభువా ఈ సందేశాన్ని ఆలకిస్తూ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను కూడా దీవించండి. పేరు పేరున ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదించి దర్శించండి, బహుగా ప్రేమించండి. మా కుటుంబంలో ఉన్న అవసరతలు, మాకున్న కష్టాలు, సమస్యలు మీకు సమర్పిస్తున్నాము నాయన. ఎల్లప్పుడూ ప్రభువా నీతో మాకున్న ఈ సంబంధాన్ని ఎల్లప్పుడూ పటిష్టపరుచుకుంటూ ప్రార్థన చేసుకుంటూ నీ చిత్తము నెరవేరుస్తూ ధన్యతను పొందే భాగ్యాన్ని మాకందరికి కూడా దయచేయమని, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను కూడా పరిశుద్ధాత్మ శక్తి చేత నింపి నీ కృపలో మమ్మల్ని అందరినీ కూడా బలపరచమని, మహిమా ఘనత ప్రాభం మీరే పొందమని యేసు పరిశుద్ధ నామమున అడిగి బ్రతిమాలి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్.